భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 4 గత భాగంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చాకచక్యంగా మాట్లాడుతున్నాడు. మీ శిష్యుడు దృష్టద్యుమ్నుడు మిమ్మల్ని చంపడానికి పుట్టినవాడు. అతనే పాండవ సైన్యానికి నాయకుడు. ద్రోణుడు మౌనంగా ఉన్నాడు. దుర్యోధనుడు ఆగలేదు. ఇప్పుడు అతను పాండవ సైన్యంలోని మహాయోధుల జాబితా చెప్పడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క పేరు ద్రోణుడి హృదయంలో ఒక్కొక్క బాణంలా. శ్లోకం అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అర్థం ఇక్కడ మహాశూరులు, గొప్ప విలుకాట్పులు, యుద్ధంలో భీముడు మరియు అర్జునుడితో సమానమైన యోధులున్నారు. యుయుధానుడు, విరాటుడు మరియు మహారథి ద్రుపదుడు. గమనించండి, దుర్యోధనుడు మొదట ఎవరి పేర్లు చెప్పాడు? భీముడు మరియు అర్జునుడు. ఎందుకంటే వారే ద్రోణుడికి అత్యంత ప్రియమైన శిష్యులు. భీముడు మొదటి యోధుడు. భీముడు వాయుపుత్రుడు, వజ్రం వంటి శరీరం. అతని గదాయుద్ధంలో ఎవ్వరూ అతనితో సాటిరారు. 100 మంది ఏనుగుల బలం ఒక్కడి చేతిలో. అర్జునుడు రెండవ యోధుడు, ధనుర్ధరుడు, ద్రోణుడి అత్యంత ప్రియ శిష్యుడు. అతని విలువిద్యలో ప్రపంచంలో సాటిలేదు. ఒక్క బాణంతో 100 మంది శత్రువులను ఓడించగలడు. యుయుధానుడు మూడవ యోధుడు. యుయుధానుడు సాత్యకీ అని కూడా పిలుస్తారు. కృష్ణుడి బంధువు, వృష్ణికులం యోధుడు. ధనుర్విద్యలో అర్జునుడికి సరిసాటి. విరాటుడు నాలుగవ యోధుడు. విరాటుడు మత్స్యదేశరాజు. పాండవులు అజ్ఞాతవాసంలో అతని రాజ్యంలో ఉన్నారు. అతని కుమారుడు ఉత్తరుడు అర్జునుడి శిష్యుడు. ద్రుపదుడు ఐదవ యోధుడు. ద్రుపదుడు పాంచాళరాజు, మహారథి, ద్రోణుడికి పాతశత్రువు. అతని కుమార్తె ద్రౌపది పాండవుల భార్య. ఆలోచించండి, దుర్యోధనుడు ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాడు? ద్రోణుడికి భయం కలిగించడానికా, లేక అతని సొంత సైన్యానికి ధైర్యం చెప్పడానికా? నిజమేమిటంటే దుర్యోధనుడే భయపడుతున్నాడు. గమనించండి దుర్యోధనుడి మాటల్లోని భయం. భీమార్జున సమాయుధి, యుద్ధంలో భీమార్జునులతో సమానం. అంటే పాండవ సైన్యంలో భీముడు, అర్జునుడు మాత్రమే కాదు, వారితో సమానమైన ఇంకా చాలామంది యోధులు కూడా ఉన్నారు. జీవితపాఠం. మన జీవితంలో కూడా ఇలాగే. భయపడినప్పుడు మనం ఇతరుల పేర్లు చెప్పుకుంటూ వెళ్తాం. అతను చాలా శక్తివంతుడు, ఇతను చాలా తెలివైనవాడు. ఇది మన భయానికి నిదర్శనం. ధైర్యవంతులు శత్రువుల గురించి మాట్లాడడు, వారు పనిలో దిగుతారు. కాని ఆగండి, దుర్యోధనుడు ఇంకా పూర్తి చేయలేదు. ఇంకా ఎంతమంది మహాయోధుల పేర్లు చెప్పబోతున్నాడు? ద్రోణుడు ఇప్పటికీ మౌనంగా వింటున్నాడు. అతని మనసులో ఏమి జరుగుతోంది? తదుపరి భాగంలో దుర్యోధనుడు మరిన్ని మహాయోధుల పేర్లు చెబుతాడు. ద్రష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు. జాబితా ఎంత పెద్దదో చూడండి. దుర్యోధనుడి భయం ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. మిస్ అవ్వకండి. శ్లోకం 4 పూర్తయింది. దుర్యోధనుడు పాండవ సైన్యంలోని ప్రముఖ యోధులను పేర్కొన్నాడు. ప్రతి పేరు వెనక ఒక కథ, ఒక శక్తి, ఒక సంబంధం ఉంది. భీముడు, అర్జునుడు, యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు 5 మహారథులు. కాని దుర్యోధనుడి మాటల్లో దాగి ఉన్న అసలు భావమేమిటంటే అతని స్వంత భయం. తదుపరి భాగంలో మరిన్ని యోధుల పేర్లు మరియు వారి విశేషాలు.